శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. మనం లక్ష్మీ అమ్మవారికి ఎన్నో పూజలైతే చేసి ఉంటాం కదండి. ఈ ఒక్క పూజ చేస్తే చాలండి, అమ్మవారి కటాక్షం, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు అన్నీ కూడా కలుగుతాయి. ఇంతటి విశేషమైనటువంటి పూజ దీపావళి అర్ధరాత్రి పూజ. రాత్రి వేళల్లో పూజలేంటి అని అందరికీ సందేహం అయితే రావచ్చండి. కానీ ఈ ఒక్కరోజు అర్ధరాత్రి వేళల్లో లక్ష్మీ అమ్మవారికి పూజిస్తే మనకి ఉన్న ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయండి. అయితే ఇంతటి విశేషమైనటువంటి పూజ ఎప్పుడు చేయాలి, ఎవరు చేయాలి, ఏ సమయంలో చేయాలి, అమ్మవారిని ఎటువైపు ఉంచాలి, ఉపవాసం ఉండాలా వద్దా, ఈ పూజ చేయడానికి ఆనవాయితీ ఏమన్నా ఉండాలా, ఒక సంవత్సరం చేస్తే ప్రతి సంవత్సరం చేయాలా, ఇంకా ఇలా పూజ చేసుకున్న అమ్మవారిని ఎప్పుడు కదపాలి అనే అన్ని విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తాండి. ఈ దీపావళి అమావాస్య పూజ సరిగ్గా అర్ధరాత్రి వేళల్లో అమావాస్య గడియలు ఉన్నప్పుడు మాత్రమే చేయాలండి. ఈ విధంగా మనకి 2025 సంవత్సరం అక్టోబర్ 20వ తేదీ సాయంత్రం రాత్రి సమయంలో అర్ధరాత్రి వేళల్లో ఈ పూజ అయితే చేసుకోవాలండి. అయితే ఏ సమయానికి చేసుకోవాలంటే అర్ధరాత్రి 11:28 నుండి 12:15 లోపు అమ్మవారికి పూజ అయితే చేసుకోవాలి. ఇప్పుడు పూజా విధానం అంతా కూడా తెలుసుకుందామండి. అయితే ఈ పూజ అనేది ఇంటికి మధ్యలో చేసుకోవాలండి. ఇంటి మధ్యలో ఎక్కడా తెలియదు కాబట్టి మనం హాల్లో మధ్యలో ఇక్కడ ఈ పూజ అయితే చేసుకోవచ్చు. మనకి హాలు అనేది ఉంటుంది కదండి, ఆ హాల్కి మధ్యలో అయితే ఈ పూజ చేసుకోవచ్చు. ఒకవేళ మాకు హాల్ ఉండదండి, మాకు ఒకే రూము అనుకునే వాళ్ళైతే మనం పూజ ఎక్కడైతే చేసుకుంటామో ఆ పూజ ప్లేస్లోనే మనం ఈ పూజ అయితే చేసుకోవచ్చు. దీపావళి అమావాస్య రోజున అర్ధరాత్రి సమయంలో అమ్మవారిని కనుక పూజించినట్లయితే అమ్మవారి కటాక్షం అనేది అతి శీఘ్రంగా కలుగుతుందండి. అందుకని ఈ రోజున అర్ధరాత్రి సమయంలో అమ్మవారికి స్వాగతం పలుకుతూ ఈ పూజ చాలా గ్రాండ్గా చేసుకుంటారండి. మార్వాడీస్ అయితే ఈ పూజ చేసుకుంటారు. పూజలో వారు కొనుక్కున్న బంగారము, డబ్బులు అన్నీ కూడా పూజలో పెట్టుకొని అమ్మవారిని అయితే ఎంతో ఘనంగా పూజను అయితే చేసుకుంటారండి. అందుకే వారు వ్యాపారాల్లో లబ్ధి పొందుతూ అష్టైశ్వర్యాలు, సిరి సంపదలతో కలిగి ఉంటారు. అందుకని ఈ పూజ చాలా పవర్ఫుల్ కాబట్టి ఈ రోజును వారు ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోరండి. అయితే మనం అంత చేయలేకపోయినా కూడా మన శక్తిని బట్టి భక్తి శ్రద్ధలతో పూజనైతే చేసుకుందాం. అందుకని అర్ధరాత్రి వేళల్లో ఈ విధంగా పసుపు రాసుకొని అమ్మవారికి ఇష్టమైన పద్మ ముగ్గు వేసుకొని ఆ ముగ్గు పైన బియ్యం అనేది వేసుకొని అమ్మవారి విగ్రహం కానీ చిత్రపటమైనా పెట్టుకోవచ్చండి చిన్నది తెచ్చుకొని. ఇలా అష్టతల పద్మ ముగ్గు వేసి ముగ్గు చుట్టూ కూడా డిజైన్ అనేది వేయాలండి. లేదా 4 వైపులా డిజైన్ అనేది పెట్టుకున్నా పర్వాలేదు. అంటే ఇలా బంధనం చేయాలండి. ఎందుకంటే ఈ ముగ్గు కూడా అమ్మవారికి నివాస స్నానం కాబట్టి వచ్చిన అమ్మవారిని వెళ్ళనివ్వకుండా భావించి ఇలా బంధనంగా అయితే చేస్తాము. మరి సాయంత్రం వేళల్లో లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తాం కదండి. మరి అదే పీట పైన అర్ధరాత్రి వేళల్లో మరలా అమ్మవారికి పూజ చేసుకోవచ్చా అంటే పూజ అనేది ఇంటి మధ్యలో కానివ్వండి, హాల్లో కానివ్వండి చేయాలండి. ఒకవేళ అలా చేయడం కుదరలేదు అనుకుంటే మీరు సాయంత్రం చేసిన పూజాపీఠం పైన పూజనైతే చేసుకోవచ్చండి. అయితే ఈ పూజ చేసుకోవడానికి ఏదైనా ఆనవాయితీ కానివ్వండి, ఆచారం కానీ ఏమన్నా ఉండాలా అంటే ఏమీ అవసరం లేదండి. దీనికి ఆనవాయితీ అనేది ఏమీ లేదు. మనకి లక్ష్మీదేవి కటాక్షం కలగాలి, మనకి డబ్బులు కొరత లేకుండా ఉండాలి అనుకుంటే తప్పకుండా ఈ సమయంలో అమ్మవారిని అయితే పూజించండి. మేము ఇంతవరకు చేయలేదండి, మరి కొత్తగా స్టార్ట్ చేయవచ్చా అంటే మీరు ఇంతవరకు చేయలేని వారు కూడా కొత్తగా స్టార్ట్ చేసి చేయవచ్చండి. 1 సంవత్సరం చేసి చూడండి, మీకే ప్రతి సంవత్సరం కూడా చేయాలనిపిస్తుంది. నేను ఇది నా నమ్మకంతో చెప్తున్నాను ఈ విషయాన్ని. ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేటులో బియ్యం వేసుకొని ఆ బియ్యం పైన పసుపు కుంకుమ వేసుకొని నేను ఒక చిన్న గిన్నెలో మరలా బియ్యం వేసుకొని అమ్మవారి విగ్రహం అయితే పెట్టుకున్నాండి. ఒకవేళ మీ దగ్గర విగ్రహం లేకపోయినా ఈ విగ్రహం అనేది మీరు బయట మట్టి విగ్రహం అయినా తెచ్చిపెట్టుకోవచ్చు, లేదా ఇంట్లో ఉన్న ఇత్తడి విగ్రహం అయినా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఏం విగ్రహం లేకపోయినా కామాక్షి అమ్మవారి దీపం అయినా పెట్టుకోవచ్చండి. ఈ రోజున ఈ దీపం పెట్టుకునైనా ఈ సమయంలో పూజ అయితే చేసుకోవచ్చు. నేనైతే మన దగ్గర విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకున్నా. ఒకవేళ మీ దగ్గర ఇవేమీ లేవు అనుకున్నా కానీ అమ్మవారిది చిన్న పటమైనా తెచ్చుకొని అదైనా పెట్టుకొని ఈ పూజ అయితే చేసుకోవచ్చు.
ఇక్కడ విగ్రహం అనేది మనం పటం కానీ విగ్రహం కానీ పూజ ఎక్కడ చేసుకోవాలంటే అమ్మవారు తూర్పు వైపు అమ్మవారి విగ్రహం పెట్టుకొని అమ్మవారు పడమర చూస్తున్న విధంగా అయితే మనం పెట్టుకోవాలండి. మనం పడమర కూర్చుంటే అమ్మవారిని తూర్పు వైపు చూస్తున్నట్లుగా ఉండాలి. ఈ పూజ అనేది మగవారైనా చేయొచ్చండి, ఆడవారైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చండి. ఇంట్లో అందరు కలిసి కూడా ఈ పూజ అయితే చేయొచ్చు. ఇక్కడ అమ్మవారిని నేను చక్కగా పూలతో అయితే అలంకరించుకున్నాను. ఇవేమీ లేవు అనుకున్నా కానీ మీరు అమ్మవారిని పసుపుతో అయినా మీరు అమ్మవారిని చేసుకొని, అంటే పసుపు గౌరమ్మని చేసుకుంటాం చూడండి, అలా పసుపుతో అయినా చేసుకొని అమ్మవారిని పూజలో పెట్టుకొని ఇలా పూజ అయితే చేసుకోవచ్చండి. నేను ఇలా అమ్మవారి దగ్గర నిండుగా పసుపు కుంకుమ అయితే పెట్టుకున్నాను. మీ దగ్గర ఇలా గిన్నెలు లేకపోయినా ఆకులు అయినా సరే కొంచెం పసుపు కుంకుమ అమ్మవారి దగ్గర పెట్టుకోండి. ఇంకా తర్వాత అమ్మవారి పూజలో ముఖ్యంగా 5 దీపాలు అయితే పెట్టుకోవాలి. ఈ 5 దీపాల నుండి తర్వాత ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ అమ్మవారికి మట్టి ప్రమిదలు అయితే 9 పెట్టుకున్నా అండి. 2 అయితే ఇత్తడి ప్రమిదలు అయితే పెట్టుకున్నాను. దగ్గర ఇత్తడి ఉన్నా కానీ ఇలా ఇత్తడివైనా వెలిగించుకోవచ్చండి మొత్తము. కానీ 5 ప్రమిదలు అయితే ఖచ్చితంగా వెలిగించుకోవాలి. 5 నుండి మీ ఇష్టం ఎన్నైనా మనం ప్రమిదలు అయితే వెలిగించుకోవచ్చు ఈ రోజున. నేను ఇక్కడ ఒక తమలపాకు పెట్టుకొని వాటిపైన దీపాలు అయితే పెట్టుకుంటున్నాను. ఒకవేళ మీకు తమలపాకు దొరకలేదంటే ఏవైనా పూల చెట్టు ఆకులైనా అవైనా పెట్టుకొని వాటిపైన పెట్టుకోవచ్చండి దీపాలని. ఈ దీపారాధన చేయడానికి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలండి. నువ్వుల నూనె లేకపోతే ఆవు నెయ్యితో దీపారాధన చేయండి, కొబ్బరి నూనె ఏదైనా చేయవచ్చు. 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేసుకోవాలి. లేదా ఒక పువ్వు ఒత్తి ఉంటుంది కదండి, అది 2 ఒత్తులతో సమానం, అదైనా ఒక్కొక్కటి అయితే పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ నువ్వుల నూనె వేసుకొని 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఈ ఒత్తులు అయితే పెట్టుకున్నాను అండి. మనం కుడివైపు నుండి ఎడం వైపుకి వెలిగించుకుంటూ రావాలి. ఏకహారతో కానీ అగరబత్తులతో కానీ దీపాలన్నీ వెలిగించుకుంటూ రావాలండి. మీరు దీపాలు వెలిగించేటప్పుడే ముందుగా గణపతికి అయితే పూజ చేసుకోండి. తర్వాత ఇలా వెలిగించిన ప్రమిదల దగ్గర పసుపు కుంకుమ అక్షింతలు వేసుకోండి. ధూపం చూపించి కొంత పసుపు కుంకుమ అక్షింతలు అమ్మవారి పాదాల దగ్గర అయితే ఉంచి అమ్మవారికి ఆహ్వానం పలకండి. అమ్మ దీపావళి అర్ధరాత్రి పూజ చేసుకుంటున్నాను, మా ఇంటికి విచ్చేసి నేను చేస్తున్న పూజని స్వీకరించు తల్లి అని మనసులో చెప్పుకొని అమ్మవారికి స్వాగతం పలకండి. నేను ఈ విధంగా అమ్మవారికి పూజ అయితే చేసుకున్నానండి సింపుల్గా. మీ దగ్గర ఏముంటే వాటితో అయినా పెట్టుకొని మనం అంటే ఇవేమి పెట్టుకుపోయినా నార్మల్గా పూజ అయితే చేసుకోవచ్చు. కానీ ఈరోజు అమ్మవారి అర్ధరాత్రి వేళలో లోక సంచారం అయితే చేస్తారంటారు దీపావళి రోజున. అందుకే అమ్మవారికి ఆహ్వానం పలుకుతా ఈ పూజకైతే మనం చేసుకుంటే చాలా మంచిదండి. మనకున్న ఎలాంటి ఆర్థిక ఇబ్బందులైనా డబ్బు సమస్యలు ఏమన్నా ఉన్నా అవన్నీ తొలగిపోతాయి, అధిక ఖర్చులు కూడా తగ్గిపోతాయి. ఇలా ఏకహారతో దీపాలన్నీ వెలిగించుకోవాలండి. అమ్మవారికి చక్కగా పూలతో అలంకరణ అనేది చేసుకోండి. మీ దగ్గర ఉన్న పుష్పాలతో అలంకరణ అనేది చేసుకోండి. ఈ పూజ చేసుకునేటప్పుడు వెనక వాకిలైతే క్లోజ్ చేసేయండి. కానీ మెయిన్ ద్వారం ఉంటుంది కదండి, అది ఆ తలుపు అయితే కొంచెం తీసేసే ఉంచండి. రాత్రి వేళలో తలుపు తీయడం ఎట్లా భయం వేస్తుంది కదా అని సందేహం అయితే రావచ్చు. కొంచెం లైట్గా అయినా ఈ దీపాలు వెలిగించే సమయంలో లైట్గా అయినా తీసేసి ఉంచండి. ఈ దీపాలు వెలిగించి ముందుగా దీపలక్ష్మికి పూజ చేసుకొని అమ్మవారికి మీకు ఏమన్నా వస్తే అంటే అమ్మవారి స్తోత్రాలు కానీ అమ్మవారి అష్టోత్తరాలు కానీ శ్రీ స్తోత్రం మీకు ఏది వస్తే అవైతే చదువుకోండి. నేను ఇక్కడ అమ్మవారికి దగ్గర కొన్ని మంగళకరమైన వస్తువులు అయితే పెట్టుకున్నాను. మీ దగ్గర ఉంటే పెట్టుకోండి. మీకు ఇవేమీ రాలేదు అనుకుంటే ఓం శ్రీ మాత్రే నమః లేదా ఓం లక్ష్మీదేవి నమః మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు అయితే చదువుకోండి. ఇలా పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి నైవేద్యం అయితే సమర్పించండి. నేను ఇక్కడ పాలు బెల్లం అయితే పెట్టుకున్నాను నైవేద్యంగా. మీరు స్వీట్ ఏమైనా నైవేద్యం చేసుకుంటే ఆ నైవేద్యమైనా మనం అమ్మవారి దగ్గర పెట్టుకోవచ్చు. తర్వాత మనం ముఖ్యంగా చేసేవలసిన ఒక ముఖ్యమైన పని అయితే ఉందండి ఈ రోజున ముఖ్యంగా ఒక చిల్లర నాణాలు ఒక గిన్నెలో వేసుకొని తర్వాత మీరు గవ్వలు కూడా ఒక దాంట్లో వేసుకోవాలి. ఆ చిల్లర నాణాలన్నీ మనం సౌండ్ అనేది చేయాలండి. ఎందుకంటే ఆ సౌండ్ గలగలకి అమ్మవారు లక్ష్మీ అమ్మవారే కదండి వస్తారని నమ్మకము. ఇంకా ప్లేట్లో గవ్వలు ఉంటాయి కదండి, ఆ గవ్వల్ని కూడా ఆడించాలి.
చివరిగా అమ్మవారికి ధూపం నీరాజనం అనేది ఇవ్వాలి. అయితే ఈ పూజ అంతా అయిపోయాక అమ్మవారిని ఎప్పుడు కదిలించాలి అంటే, అమ్మవారికి ఇవాళ మనం నైట్ పూజ చేసుకున్నాం కాబట్టి తర్వాత రోజు మంగళవారం అమ్మవారిని అయితే కదిలించకూడదండి. తర్వాత మంగళవారం రోజు కూడా ఉదయం సాయంత్రం అమ్మవారికి నార్మల్గా పూజ చేసుకొని బుధవారం రోజున అమ్మవారిని అయితే కదిలించండి. ఓకే అండి. మీకేమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.